ఇండియా పైన మరోసారి విషం కక్కింది టర్కీ. యుఎన్ వేదికగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ మాట్లాడుకొచ్చారు. అసలు ఆయన కూడా మాట్లాడడానికి ఫస్ట్ నిజంగా ఆయనకి ఆ కన్సర్నే ఉంటే కశ్మీర్ అనే అంశం పైన చర్చ జరగాలనుకుంటే పాకిస్తాన్కి బుల్లెట్లు ఇచ్చి, పాకిస్తాన్కి గన్నులు ఇచ్చి, పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చి, పాకిస్తాన్కి మిసైళ్ళు ఇచ్చి భారత్పై ఎందుకు ఎక్కువ పెడతాడు? కశ్మీర్ ప్రాంతాన్ని ఎందుకు ముక్కలు చేయాలనుకుంటాడు? ఒకప్పుడు ఈ పిచ్చి కుక్కకు కూడా మనం సాయం చేసిన వాళ్ళమే. ఐ స్టిల్ రిమెంబర్ ద డేట్, February 6, 2023 ఒక భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది టర్కీలో. టర్కీ అండ్ సిరియా రెండు ప్రాంతాల్లో వరుస భూకంపాలు. ప్రజలంతా అల్లాడిపోతున్నారు. తిండి తిప్పలు లేవు. కనీసం వారికి బతుకుతామనే ఆశ కూడా లేదు. అదే సమయంలో ఒక ప్రత్యేక యుద్ధ విమానం ద్వారా భారత్ నుంచి అటు తినుబండారులు కానివ్వండి, ఆహారానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ప్రత్యేక విమానాలు ఒకటి కాదు రెండు, ఇలా ఒక 10ల సంఖ్యలో విమానాలు వెళ్ళిపోయి టర్కీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీకి మనం హెల్ప్ చేశాం. మనం ఫుడ్ ఇచ్చాం, మనం కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాం, అన్ని రకాలుగా టర్కీని ఆదుకునే ప్రయత్నం చేశాం. వి సపోర్టెడ్ అవర్ లెవెల్ బెస్ట్. మనకు సాధ్యమైనంత మేర వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే వచ్చాం ఆ సంఘటనలో. కానీ ఈ పిచ్చుకుక్క వీడు ఏం చేశారంటే, మన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో నువ్వు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే నువ్వు అరే ఎవరి వైపుగా రాని వదిలేసినా ఊరుకునే వాళ్ళం, మాకు సపోర్ట్ చేయమని అడగలేదు. కానీ వీడేం చేశారంటే పాకిస్తాన్ వైపుగా నిలబడి పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చాడు, పాకిస్తాన్కి మిసైల్స్ ఇచ్చాడు, పాకిస్తాన్కి గన్నులు ఇచ్చాడు, పాకిస్తాన్కి బుల్లెట్లు ఇచ్చాడు. ఈ పిచ్చి కుక్క పాకిస్తాన్తో కలిసి మళ్ళీ మనపై, అందుకే అంటుంటారు పాలు పోసి పామును పెంచినా కక్కేది విషమే కానీ అదేమో సుగంధ ద్రవ్యాలను మనకి ఇవ్వరు కదా అని చెప్పి, ఇక్కడ మనం పాలు పోసి ఓ పామును పెంచామన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. పోనీలే ఎంతోమందికి భిక్ష వేస్తున్నాం, వీడో భిక్ష కాడని కొంచెం చెప్పి వదిలేసాం. ఎంతోమందికి ఎంతో భిక్షలు వేస్తున్నాం, ఎన్నో రకాలుగా కోల్పోయినా పర్వాలేదు మన వాళ్ళే కానీ అనుకున్నాం. అలాగే ఈడు కూడా ఓ భిక్షగాడు అనుకున్నాం, అంతేగాని మనం తప్పుపట్టలేదు, ఇబ్బంది గురి చేయలేదు, మనం ఇక్కడ కూడా మాట్లాడలేదు. కానీ మళ్ళీ యుఎన్ వేదికగా వీడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే కశ్మీర్ సమస్యను తీర్మానాల ఆధారంగా పరిష్కరించాలి, చర్చల ద్వారా కశ్మీర్ సోదర సోదరీమణులకు మేలు జరుగుతుంది అంటున్నాడు. యుద్ధం సమయంలోనూ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది టర్కీ. ఇప్పుడు మళ్ళీ కశ్మీర్ గురించి మాట్లాడడం పైన పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.